హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు క్లాస్ ఏంటంటే ఆడ్మిన్ అవుట్. సో ప్రీవియస్ మనం చాలా క్లాసెస్లో ఆడ్మిన్ అవుట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. దీని మీద చాలా ప్రాక్టీస్ ఓరియంట్ బిట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా మనం కండక్ట్ చేసుకున్నాం, రైట్? సో ఈరోజు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానమ్మా. మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో ఆన్లైన్ క్లాసెస్ అనేవి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి సో సీట్ మాకు కావాలి, మీ సీట్ సంపాదించాలనుకున్నట్లయితే సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ ఉన్నాయి, అందులో మీరు జాయిన్ అయ్యి సో ఆ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వచ్చు. చాలా ఈజీగా మన నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో తప్పకుండా అక్కడ నుంచి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడ్మిన్ అవుట్. సో ఆడ్మిన్ అవుట్ అంటే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో ప్రీవియస్లీ చాలా క్లాసెస్లో చెప్పడం జరిగింది. మనకి 4 డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. 4 డయాగ్రామ్స్లో ఒక డయాగ్రామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ అనేవి మనకి ఒకేలా ఉంటాయన్నమాట. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఈ డయాగ్రామ్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని సో 3 డయాగ్రామ్స్ అనేవి మనకు ఒకలా ఉన్నట్లయితే మిగతా ఒక డయాగ్రామ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఆడ్మిన్ అవుట్కి సంబంధించి ఈ విధంగా మనం సమ్స్ అయితే క్లియర్ చేయొచ్చు. నవోదయకి సంబంధించి ఇక్కడ నుంచి మనకి 4 బిట్స్ అయితే మనకి రావటం జరుగుతుంది. అంటే టోటల్గా 6 మార్క్స్ అనేవి చాలా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో 75th వన్. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఇప్పటి వరకు 74 సమ్స్ అయితే మనం డయాగ్రామ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇది 75th వన్. ఓకేనా? ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్లో మనకి సో 75th వన్లో కొన్ని ఇమోజీస్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ ఇమోజీస్లో మనకి సో డయాగ్రామ్స్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో 4 డయాగ్రామ్స్. సో జాగ్రత్తగా ఎవరైనా 1, 2, 3, 4. ఓకేనా? ఇలా మనకి 4 డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. 4 డయాగ్రామ్స్లో మనకి డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఒకలానే ఉన్నాయి మనకి డయాగ్రామ్స్ అనేవి. సో అన్ని డయాగ్రామ్స్ కూడా యాస్టేజ్గా అక్కడ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఈ డయాగ్రామ్ అనేది యాస్టేజ్గా ఉంది. ఇక్కడ ఐస్ చూసినట్లయితే సగం వరకు మనకి డార్క్ చేసి ఉన్నాయి. సో రిమైనింగ్ సగం వరకు ఏంటంటే మనకి నార్మల్గా ఉన్నాయి. సో ఈ రూల్ని బేస్ చేసుకొని 3 డయాగ్రామ్స్ అనేవి ఒకేలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే థర్డ్ డయాగ్రామ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ కన్ను పార్ట్ అనేది ఏ పార్ట్ ఉందో సో అది మనకి సో ఇన్కంప్లీట్గా ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. ఇది మనకి ఆన్సర్ అనమాట. సో డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం చేద్దాం. సో 76th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో 76. సో 76th వన్లో మనకి 4 డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. 4 డయాగ్రామ్స్లో మనకి సో డయాగ్రామ్స్ అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డయాగ్రామ్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే సో డయాగ్రామ్ 1 ఒకసారి చూడండి. సో డయాగ్రామ్ 1, డయాగ్రామ్ 2, డయాగ్రామ్ 3 అండ్ డయాగ్రామ్ 4, రైట్? సో 4 డయాగ్రామ్స్ ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కొన్ని గేమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో కొన్ని గేమ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ గేమ్స్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ క్యారమ్స్ అనే బోర్డు అనేది ఉంది, ఇక్కడ చెస్ అనే బోర్డు ఉంది, ఇది మనకి లూడో అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇండోర్లో మనం ఆడే గేమ్స్ అనమాట. సో ఇక్కడ ఒక బాల్ ఉంది. సో ఈ బాల్తో మనం అవుట్డోర్ గేమ్స్ అనేవి ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫిగర్స్ని మనం బేస్ చేసుకొని మనం ఏంటంటే సో వాటి ద్వారా మనం ఏంటంటే ఆప్షన్ ఏ అనేది మనం ఆన్సర్గా అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా? ఈ విధంగా మనం డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకే? సో 77th వన్ ఒకసారి డయాగ్రామ్ మనం 4 డయాగ్రామ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది. ఎందుకు ఒకసారి జాగ్రత్తగా చూద్దామా?
సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఉంది. ట్రయాంగిల్లో మనకి ఒక యాంగిల్ దగ్గర ఒక సర్కిల్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, రైట్. ఒక సర్కిల్ దగ్గర మనకి యాంగిల్ దగ్గర ఒక సర్కిల్ దగ్గర మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే సో ఒక యాంగిల్ దగ్గర మనకి సర్కిల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఆప్షన్ బిలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ భుజం అనేది ఉందో, ఓకేనా, సో సైడ్ అనేది ఉందో, సైడ్ మీద మనకి ఒక సర్కిల్ అనేది వాడు డ్రా చేసాడు అనమాట, రైట్. సో ఈ విధంగా మనకి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఏంటి ఆన్సర్ అనేది అవుతుంది. సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. సో చాలా ఈజీగా ఆడ్ మెన్ అవుట్ అనేది మనం చేయొచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మళ్ళీ మనకి 4 డయాగ్రామ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 4 డయాగ్రామ్స్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఏ డయాగ్రామ్ మనకి ఆన్సర్ అవుతుంది? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆప్షన్ డి అనేది మనకి సో ఆన్సర్ అయితే అవుతుంది, రైట్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. బికాజ్ ఎందుకు ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 డాట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, రైట్. ఈ 2 డాట్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. ఆప్షన్ బిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒకదానికొకటి ఆపోజిట్లో మనకి, సో ఆప్షన్ సిలో చూసుకున్నా సరే ఒకదానికొకటి ఆపోజిట్లో మనకి ఉండటం అయితే జరిగింది. బట్ ఆప్షన్ డిలో మనం చూసినట్లయితే సో ఆ విధంగా మనకి లేదు. అయితే మనకి సో ఎక్కడైనా ఉండాలి లేకపోతే ఎక్కడైనా ఉండాలి, సో అలా లేదు కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం ఏంటంటే సో ఆన్సర్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. సో 79th వన్. సో 79th వన్ మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనకి సో 4 డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో 4 డయాగ్రామ్స్ కూడా ఇక్కడ లైన్స్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం సో ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 4 డయాగ్రామ్స్ అనేవి మనకి ఇచ్చాడు ఎప్పట్లాగే. సో 4 డయాగ్రామ్స్లోని సో డయాగ్రామ్ ఏ అండ్ డయాగ్రామ్ బి అండ్ డయాగ్రామ్ డి ఈ 3 కూడా ఒక రూల్ని బేస్ చేసుకొని మనకి సో యాజ్ ఇట్ ఈస్గా ఉండటం జరిగింది. బట్ ఆప్షన్ సి అనేది మనం చూసినట్లయితే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డయాగ్రామ్లో మనకి సో అవుటర్ డయాగ్రామ్ అలాగే ఇన్నర్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో పైన ఒకసారి చూడండి. సో అవుటర్ డయాగ్రామ్ ఒకటి, సో ఇన్నర్ డయాగ్రామ్. సో అవుటర్ డయాగ్రామ్లో మనకి ఎన్ని లైన్స్తో ఈ డయాగ్రామ్ ఫామ్ అవుతుందమ్మా? సో 1, 2, 3 అండ్ 4. ఓకే, సో 4 లైన్స్తో ఈ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1, 2, 3, సో 3 లైన్స్తో ఈ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. అంటే ఒకటి మైనస్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో 6 లైన్స్తో డయాగ్రామ్ ఫామ్ అయినట్లయితే 1, 2, 3, 4, 5. ఓకేనా. సో 5 లైన్స్తో ఈ డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూసుకున్నా సరే 1, 2, 3, 4, 5. ఓకేనా. సో 5 లైన్స్తో ఈ డయాగ్రామ్ ఫామ్ అయినట్లయితే లోపల ఉంది 1, 2, 3, 4 లైన్స్తో ఈ డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. అంటే సో అవుటర్ డయాగ్రామ్ అండ్ ఇంటర్ డయాగ్రామ్కి మనకి 1 సైడ్ అనేది సో డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఆప్షన్ సి దగ్గర మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6. ఓకే, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో లోపల 6 లైన్స్తో ఏర్పడ్డ డయాగ్రామ్ అండ్ బయట 6 లైన్స్తో ఏర్పడ్డ డయాగ్రామ్ సేమ్ డయాగ్రామ్స్ అనేవి మనకి రావటం జరిగింది. ఓకేనా. సో చాలా ఈజీగా మనం చూడగానే చెప్పవచ్చు అనమాట. మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది చూసుకున్నా సరే లోపల డయాగ్రామ్ బయట డయాగ్రామ్స్ వేరువేరేగా ఉన్నాయి. సో ఆప్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ డయాగ్రామ్ ఉంది. సో ఈ విధంగా కూడా మనం ఏంటంటే వెంటనే ఆప్షన్ సిని మనం టిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎందుకంటే ఈ లైన్స్ అనేది మీకు క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఒక్కొక్కసారి మనకి ఇటువంటి సమ్స్ కాకుండా ఇంకా ఎక్కువ లైన్స్తో ఉండే డయాగ్రామ్స్ అనేవి లేకపోతే డిఫరెంట్ లైన్స్తో ఉన్న డయాగ్రామ్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న డయాగ్రామ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు సో అలాంటి పెద్ద డయాగ్రామ్స్ అనేవి ప్రీవియస్లీ మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అలాంటి డయాగ్రామ్స్ అనేవి మనం చాలా ఈజీగా చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్ ఒకసారి చూద్దాం.
సో 80. సో 81 ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇందులో మనకి డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే డయాగ్రామ్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి ఏది డిఫరెంట్గా ఉంది, సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో 4 డయాగ్రామ్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ABCD, ఓకేనా, 4 డయాగ్రామ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఆప్షన్ బి అనేది నేను ఆన్సర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ బినే ఎందుకు ఆన్సర్గా తీసుకున్నాను ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆప్షన్ ఏ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అన్నిట్లో కూడా ఇక్కడ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్గా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ యారో మార్క్ దానికి ఆపోజిట్లో ఉండే డార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యారో అనేది ఎటు సైడ్ ఉందో దానికి ఆపోజిట్లో ఇక్కడ డాట్ అనేది ఉంది. ఆప్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే యారో అనేది ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా డాట్ అనేది ఉంది. ఇక్కడ యారో అనేది ఎటువైపు ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆపోజిట్లో డాట్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో యారో ఉండే దగ్గర మనకి సో డాట్స్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి రావటం అయితే జరుగుతుంది. బట్ ఆప్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే సో యారో అనేది ఇటువైపు ఉంది, సో డాట్ అనేది సో ఈ ఏరియాలో ఎక్కడైనా రావాలి, బట్ ఇక్కడ రాకుండా సో డాట్ అనేది ఈ ఏరియాలో రావటం జరిగింది కాబట్టి సో ఇది డిఫరెంట్గా ఉన్న డయాగ్రామ్. సో ఇది మనకి ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో స్టూడెంట్స్, సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఆడ్ మీన్ అవుట్కి సంబంధించి సో సమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో 81st. సో ఇందులో సో 81వ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 81th సమ్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ కూడా మరలా మనకి 4 డయాగ్రామ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ 4 డయాగ్రామ్స్లో మనకి ఏ డయాగ్రామ్ డిఫరెంట్గా ఉందని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న మైనర్ డిఫరెన్స్ ద్వారా మనం దీన్ని చూడొచ్చు అనమాట. సో 4 డయాగ్రామ్స్లో ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో ఆప్షన్ సి అనేది నేను ఆన్సర్ అయితే సో ఆప్షన్ సి అనేది నేను ఆన్సర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బికాజ్ ఆప్షన్ సి అనేది ఎందుకు ఆన్సర్గా తీసుకున్నానంటే అన్ని డయాగ్రామ్స్ కూడా వాటి యాంగిల్స్ అనేవి సో డైరెక్షన్స్ అనేవి సో డిఫరెంట్గా ఉన్న అన్ని డయాగ్రామ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉన్నాయి. బట్ ఆప్షన్ సిలో మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ యారో మార్క్ చూడండి. సో యారో మార్క్ అనేది సో ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఏవైతే ఇంటర్నల్గా ఇవ్వబడిన ఈ డయాగ్రామ్ లోపల ఇవ్వబడిన పార్ట్స్ అనేవి సో యారోస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో ఈ సి అనే ఆప్షన్ దగ్గర యారో అనేది ఏ విధంగా ఉందో ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉండటం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా సో ఆప్షన్ సి అనేది సో ఇందులో ఆన్సర్గా తీసుకోవడం అయితే మనకి జరుగుతుంది. ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 82వ ప్రశ్న 82nd, ఓకేనా. సో 82 ప్రశ్న అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ మనకి 4 డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఈ 4 డయాగ్రామ్స్లో మనకి ఏ డయాగ్రామ్ మనకి డిఫరెంట్గా ఉంది అనే విషయాన్ని మనం సో జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఏంటంటే సో క్లియర్గా మనకి సో ఆన్సర్ ఏదనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 4 డయాగ్రామ్స్ అనేవి చూసుకున్నట్లయితే 2 డయాగ్రామ్స్ అనేవి ఒకలా ఉన్నాయి, సో 2 డయాగ్రామ్స్ అనేవి ఒకలా ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. 82nd వన్ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అనేవి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేది మనకి సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఆడ్ మీన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కడ కూడా మనకు ఉండకూడదు, ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం డయాగ్రామ్స్ అనేవి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఇవన్నీ కూడా ఏంటంటే సో యాటవాల్గా ఉండటం అయితే జరిగింది. బట్ ఆప్షన్ డి అనేది సో ఎగ్జాక్ట్గా ప్యారలర్గా మనకి సో లైన్స్ అనేవి ఉండటం అయితే జరిగింది. డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉందో సో దానికి ప్యారలల్గా ఎగ్జాక్ట్గా ఒకే డైరెక్షన్లో ఉండటం అయితే జరిగింది. కాబట్టి సో ఆప్షన్ డిని మనం ఆన్సర్గా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ 83, ఓకేనా. సో 83వ ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి, సో 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఇందులో మనకి
ఆప్షన్ సి అనేది ఆన్సర్గా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ సినే ఎందుకు నేను తీసుకున్నానంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఏదైతే ఈ వై అనే సో ఈ పార్ట్ని డివైడ్ చేసే ఈ లైన్స్ అనేవి ఉన్నాయో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డిలో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. బట్ ఆప్షన్ సిలో మనకి సో ఈ లైన్స్ ఇదేదైతే మనకు ఉందో సో డివైడ్ చేసే లైన్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా? సో దాని ద్వారా ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, సో 84th వన్ ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. సో ఇందులో మనకి ఏది ఆన్సర్? సో అన్ని డయాగ్రామ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒకే విధంగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. కాకపోతే చిన్న చేంజ్ అనేది మనకు ఉంటుంది. సో ఆ డయాగ్రామ్స్ అక్కడ ఏమి ఇచ్చారో వాటి ప్లేస్మెంట్స్ అనేవి సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఇందులో డిఫరెంట్గా ఉండే డయాగ్రామ్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇందులో మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా డయాగ్రామ్ మనం సో ఫాలో అయినట్లయితే ఒకసారి ఈ డయాగ్రామ్స్ అనేవి చూడండి. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఉంది. సో దానికి ఆపోజిట్లో మనకి సో ట్రయాంగిల్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ప్రతి దగ్గర కూడా మనకి అదే విధంగా ఉంది. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ దానికి ఆపోజిట్లో మనకి సో ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. చూడండి. సో బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ డయాగ్రామ్స్ అన్ని కూడా ఒకే డైరెక్షన్లో మనకి ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఆడ్ మెన్ అవుట్కి సంబంధించి సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో నుంచి 6 మార్క్స్ అనేవి సంపాదించడం చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆలోచించాలమ్మా. కొన్నిసార్లు ఏంటంటే ప్రతిసారి మనకి ఇంత ఈజీగా ఉండే సమ్స్ రాకపోవచ్చు. ఒక్క బిట్ మనం లాస్ అయినా సరే 1.25 మార్క్స్ అనేవి మనకి మైనస్ అవుతాయి, చాలా లాస్ అయిపోతాం. సో దయచేసి కొద్దిగా ఆన్సర్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పటి వరకు మీకు ఏవైతే ఇవ్వటం జరిగిందో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండమ్మా. సో మెటీరియల్స్లో మీకు ఏదైతే ఆడ్ మెన్ అవుట్ ఉందో ఆడ్ మెన్ అవుట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ మెటీరియల్ అనేది మీకు ఇవ్వటం జరిగింది. సో అదంతా కూడా మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ అవుతారన్నా పర్వాలేదు. సో నా మోస్ట్ సజెషన్ ఏంటంటే సో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ మనీ అయిపోతుంది. సో మీ మొబైల్లోనే సో ఇప్పుడు ఏంటంటే ఒక వైట్ పేపర్ ఒకటి తీసుకొని సో డయాగ్రామ్సే కాబట్టి జాగ్రత్తగా డయాగ్రామ్స్ అనేవి చూసుకొని మనం ఈజీగా ఆన్సర్స్ అనేవి కింద రాసుకున్నట్లయితే సో తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.